హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే సండే మార్నింగ్ అనమాట. ఈరోజు ఏమేమి చేసాం మేము పనులు అనేది వీడియో. మార్నింగ్ అయితే వీళ్ళు లేచి బ్రష్లు అవి చేసేసి అనమాట. టిఫిన్కి నెక్స్ట్ ఏంటంటే చికెన్ అది తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారు. వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్తున్నారు వాటర్ తేయడానికి అనమాట. వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి అనమాట నేను తొక్కులు అవన్నీ తుడిసి చిన్న పాపకి స్నానం చేయించి తనకి కొంచెం పడుకోబెట్టేసి నేను కూడా స్నానాలు అవి చేసేయాలి. ఈలోపు వచ్చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. చూడాలి మరి. అయితే వెళ్తున్నారు వాళ్ళు. టిఫిన్కి చికెన్కి అన్ని వెళ్ళిన వాళ్ళు చాలా లేట్ తర్వాత వచ్చారు. అయినా సరే నేను వాళ్ళు లేకపోవడమే ప్రశాంతంగా నా పనులన్నీ చేసేసుకున్నాను. గిన్నెలు తోమడము, చెత్త అంతా ఓడవడము, పాపకి స్నానం చేయించడం, నేను కూడా స్నానాలు అవన్నీ చేయించిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే మా పిల్లలిద్దరికీ టిఫిన్ అనమాట బయట నుండి తెప్పించాము. మేమైతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో తెగ చక్కెరలు కొట్టేస్తున్న వీడియో అయితే ఉంది కదా, ఎగ్ పఫ్ లాంటిది. సో అదైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనికి ముందుగా వాటర్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసి ఒలిసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ముందే వాళ్ళు వేరేలా చూపించారు కానీ నేను వేరేలాగా అనమాట. కారం, ఉప్పు, పసుపు ఇవేమో ముందుగా నేను కలిపేసుకుంటున్నాను సొన్నలో, ఎగ్ సొన్నలో. నేను బాయిల్ చేసిన 2 ఎగ్స్, ఇక్కడ 3 ఎగ్స్ సరిపోతాయి అనుకున్నాను. చూడండి, మీరే చూస్తున్నారు కదా, మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇవి పగలగొట్టేసి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇక్కడ పగలగొట్టేసి బాగా ఈవెన్గా వచ్చేటట్లు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం కారము, పసుపు, ఉప్పు వేసాం కాబట్టి అవి బాగా కరగాలి. ఉండలాగా అయిపోతే చూసుకోండి. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసి ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట. అదే ఉంది కదా మన ప్రాసెస్. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లలో తెగ వైరల్ అయిపోతుంది ఈ వీడియో అనమాట. సో నేనైతే అక్కడ చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇది వచ్చేదేం కాదు. కొత్తగా స్టార్టింగ్ అయితే ఇదే చేయడము. ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. బాగా వచ్చిందిలేండి. అయితే ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎగ్ వేసి, ఇప్పుడు నేను కలిపాను కదా మిక్సర్, అదనమాట అందులో వేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత దీని మీద అనమాట కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసాము చిన్నగా. అవి కొంచెం ఏమొచ్చి దానిపైన కొంచెం వేసుకొని, నేను 2 చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వేసుకొని కొంచెం ఉంచాను అనమాట. నెక్స్ట్ ఇంకో దానికోసం అని చెప్పేసి. అయితే అది అలాగ అవుతుంది. దాని మీద ఇంకొంచెం సొన వేసుకోవాలి. అదే మన మిక్చర్ ఉంది కదా, అది కొంచెం వేసేసుకోవాలి అనమాట. అది అలాగ వేసుకొని కొంచెం ఒక 5 minutes లీవ్ చేసేయాలి. అది కూడా సిమ్లో పెట్టేసి అలాగ ఇచ్చేస్తే అది అవుతుంది ఫ్రెండ్స్. సో అదైతే అలా అవుతుంది. ఇంకోటి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్స్ ఉన్న మిక్సర్ అయితే సరిపోదు. సో అందుకనేసి నేను ఇంకొక ఎగ్ తెచ్చి అయితే పగలగొట్టేసి ఇక్కడైతే మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసి వీడియో అయితే నేర్చుకున్నాను, చెప్తున్నాను కదా, బాగా ట్రెండ్ అవుతుందని చెప్పేసి. చాలానే బాగా వచ్చింది నాకైతే. మా పాప ఆడుతుంది, మా బాబుగాడు టీవీ చూస్తున్నారు. వీళ్ళు టిఫిన్ తినేసారు. వీళ్ళు మేమే తినాలి. చూడండి ఎలా చూస్తుందో మా బుజ్జి తల్లి. సో ఇక్కడైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, చూస్తున్నారు కదా మీరే. సో దీన్ని చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా వచ్చేసరికి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. చాలా బాగుంది. దీన్నైతే వేరే ప్లేట్లోనికి తీసేసుకొని నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ వేస్తాను, వేసి అనమాట సొన అయితే మీదనే వేస్తున్నాను. అదే అనమాట. దాని మీద ఆనియన్స్ అవి వేసాను. మా పాప చూడండి, ఈరోజైతే అస్సలు పడుకోవట్లేదు. తను నాకు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే తనకు స్నానం చేయించి పడుకోబెట్టాను. వీళ్ళు వచ్చారు, తను లెగిసిపోయింది అనమాట. వీడియో ఎలాగైనా చేయాలని, అదే చెప్తున్నాను అక్కడ, వీడియో ఎలాగైనా చేయాలని మా హస్బెండ్కి అయితే మా పాపని ఎత్తుకోమనేసి బాధ్యతనైతే ఇచ్చేసాను. ఎందుకంటే వీడియో చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియో పెట్టాలని, అస్సలు అవ్వట్లేదు పాపతో.
అందుకని చెప్పేసి అలాగైనా ఈరోజు సండే కాబట్టి వీడియో తీయాలని చెప్పేసి పట్టుదలతో నేనైతే మార్నింగ్ అన్ని పనులు ఫినిష్ చేసేసుకున్నాను. చూడండి, ఇదైతే నాకు ఇలాగ వచ్చిందనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. సో ఇదైతే మా హస్బెండ్కి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఇది వేరే బౌల్లో తీసేసి మా ఆయనకైతే ఇచ్చాను. తినేసి చాలా బాగుందని చెప్పారు. తను చెప్పాక ఒక గంట తర్వాత వంటకైతే రెడీ అయ్యారు మా హస్బెండ్. చికెన్ పకోడీ చేశారు. నెక్స్ట్ ఏంటంటే చికెన్ కూడా వండేశారు. బిర్యానీ కూడా మా హస్బెండే వండారు. సండే ఎప్పుడు కూడా మా హస్బెండే వంట చేస్తారు. చిన్న పాప ఉంది కదా, కొంచెం సాయంగా ఉంటుందని చెప్పేసి ఈ సండే నాకు సెలవు ఇస్తారనమాట మధ్యాహ్నం అంతా. సో మా హస్బెండ్ అయితే వంట చేశారు, అదే చికెన్ పకోడీ చేశారు. చాలా టేస్టీగా చేస్తారు మా హస్బెండ్, చాలా మంచివారు అనమాట. హెల్ప్ చేస్తారు కాబట్టి, చేయకుండా మంచోళ్ళండి. సో ఇలాగా చికెన్ పకోడీ అయితే వేస్తున్నారు వేడివేడిగా. మా పాపకు చాలా ఇష్టం. మా పెద్ద పాపకి అయితే చికెన్ పకోడీ, చికెను బిర్యానీ అలాంటివి అనమాట. సో ఈరోజైతే మా ఇంట్లో చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ అనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే పాపకి కొంచెం ఫీడ్ చేసేసాను. నెక్స్ట్ తనేమో ఇదిగోండి చికెన్ పకోడీ చూస్తున్నారు కదా మీరు, తనేమో ఆడుతుంది, నేనేమో బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఫ్రెండ్స్. వీళ్ళు తింటున్నారు, నాకే ఇవ్వండి అంటూ నేను అయితే వస్తున్నాను. సరే అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మా పాప ఎట్లా ఆడుతుందో.